ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు మనం కీర్తనలు 68లో ఒక గొప్ప సత్యాన్ని చూస్తాము. ఈ కీర్తన ప్రారంభంలో ఇలా చెప్పబడింది: దేవుడు లేచినప్పుడు ఆయన శత్రువులు చెదిరిపోదురు. ఇది మనకు ఒక బోధన ఇస్తుంది. మన జీవితంలో సమస్యలు, శ్రమలు, భయాలు ఉన్నప్పుడు మనం బలంతో కాదు, దేవుని సన్నిధితోనే విజయం వస్తుంది. దేవుడు మన పక్షాన లేచినప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు నిలబడలేవు. కీర్తన 68లో దేవుని స్వభావం గూర్చి కూడా చెబుతుంది. ఆయన అనాథలకు తండ్రి, వితంతువులకు న్యాయాధిపతి. అంటే దేవుడు బలహీనుల పక్షాన నిలబడే దేవుడు. సమాజం మర్చిపోయినా వారిని దేవుడు మర్చిపోడు. ఇంకా ఈ కీర్తన మనకు చెప్తుంది, ప్రతిరోజు మన భారాలను మోసే దేవుడు మన రక్షకుడు. మనకు భారాలు ఉన్నాయా? మన హృదయం బాధతో ఉందా? దేవుడు మన భారాలను మోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసినది ఏమిటి అంటే దేవుని స్తుతించాలి, ఆయన మహిమను ప్రకటించాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి. చివరిగా ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంది, మన దేవుడు శక్తివంతుడు, రక్షకుడు, కరుణామయుడు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పగలగం, దేవుడు మనతో ఉన్నాడు, మనం భయపడలేదు. ఆయనకు యుగయుగముల వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్.